మెదక్ జిల్లా తుఫ్రాన్ మున్సిపల్ కేంద్రంలో బీజేపీ నాయకులు పటాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఉద్యోగ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిల్చున్న బీజేపీ పార్టీ ఇద్దరు అభ్యర్థులైన మల్క కొమరయ్య, అంజిరెడ్డిలు గెలవడం సంతోషంగా ఉందని, దీన్ని బట్టి ఆలోచిస్తే మాత్రం తెలంగాణలోని ఎమ్మెల్సీల పరిధిలో ఉన్న జిల్లాలో బీజేపీ ఓటు బ్యాంకు మెరుగుపడిందని, వచ్చే స్థానిక ఎన్నికల సమరం సర్పంచ్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల ఉపాధ్యక్షులు నత్తి మల్లేష్ ముదిరాజ్ తుఫ్రాన్లో గెలిచిన సందర్భంగా మాట్లాడారు. ఇందులో తుఫ్రాన్ పట్టణ అధ్యక్షులు జానకి రామ్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ సాయిబాబా, బీజేపీ నాయకులు కుమ్మరి నాగరాజు, జిల్లా నాయకులు జంగంపేట సాయి గౌడ్, స్వర్గం మురళి, బండారు దుర్గరాజ్ యాదవ్, సంఖ్య యాదగిరి, నరసింహారెడ్డి, రామునిగారి మహేష్ గౌడ్, మధుసూదన్, వెంకట్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న 27వ తేదీన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య గారు భారీ మెజారిటీతో గెలుపడం జరిగింది. మరి అదే క్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసినటువంటి అంజిరెడ్డి గారు కూడా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ సందర్భంగా ఈరోజు తుఫ్రాన్ మండల హెడ్ క్వార్టర్లో మరి భాజపా శ్రేణులు అందరూ కూడా కలిసి విజయోత్సవ సంబరాలు, టపాకాయలు పేరుస్తూ, స్వీట్లు పంచుతూ సంబరాలను నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఏదైతే ఉందో 42 అసెంబ్లీ స్థానాలు, మరి 6 లోక్సభ స్థానాలను, మరి 13 జిల్లాలను కవర్ చేసే విధంగా మరి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రాబల్యం ఆ యొక్క ప్రాంతంలో పెరిగినట్టు ఈ ఎన్నికతో పటాపంచలైంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా, స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి స్థానిక నాయకులందరూ కూడా సంసిద్ధంగా ఉండాలి. ఏ ఎన్నిక వచ్చినా దానికి పోటీ పడే విధంగా మరి ఈ యొక్క భారీ విజయాన్ని అందించినటువంటి టీచర్లకు, మరి పట్టభద్రులందరికీ కూడా మా భారతీయ జనతా పార్టీ తుఫ్రాన్ శాఖ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా మాకు ఈ ఓటర్లందరూ కూడా ఇదే రకంగా మాకు ఈ ఆదరాభిమానాలు ఉండాలని మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. జై శ్రీరామ్.